Hi friends, welcome to my channel Step to Learn. This is Shravan Kumar. ఈ రోజు మన జాబ్ అలర్ట్స్లోకి వెళ్లే ముందు భారత్ చైనా సరిహద్దుల్లో జరిగినటువంటి ఘర్షణలో అమరులైనటువంటి ఆర్మీ అధికారులకి మరియు భారత సైన్యానికి ఆశ్రు నివాళులు అర్పిస్తూ మనం ఈరోజు జాబ్ అలర్ట్స్లోకి వెళ్దాం. దానికన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. తేదీ 16/6/2020న యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఎన్డీఏ మరియు ఎన్ఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ మరియు నేవల్ అకాడమీలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో ఎన్డీఏ మరియు ఎన్ఏలో చేరే అవకాశం. ఈ వీడియోలో నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు అందిస్తాను. ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు మొబైల్ ద్వారా వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చూడడానికి వీలు లేదండి. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించండి. ఎన్డీఏ మరియు ఎన్ఏలో చేరదలుచుకునే వారికి అప్లికేషన్స్ ఆల్రెడీ ప్రారంభించబడ్డాయి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ చూసుకున్నట్లయితే జూలై 6, 2020గా మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. ఒకసారి పోస్టుల వివరాలకు వెళ్ళినట్లయితే నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 370 పోస్టులు, అదేవిధంగా నేవల్ అకాడమీలో 43 పోస్టులు, పూర్తిగా రెండూ కలిపి 413 పోస్టులకి భర్తీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎన్డీఏ మరియు ఎన్ఏ వారు ఇదివరకే జనవరిలో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. రిలీజ్ చేసినటువంటి ఆ ఎగ్జామ్ ఇప్పటివరకు జరగలేదు. అంతేకాకుండా ఇది సెకండ్ నోటిఫికేషన్. ఫస్ట్ నోటిఫికేషన్, సెకండ్ నోటిఫికేషన్ కలిపి రెండు ఎగ్జామ్స్ కూడా ఎట్ ఏ టైం ఒకేసారి జరపబడతాయని ఈ నోటిఫికేషన్లో తెలిపారు. కాబట్టి ఫస్ట్ నోటిఫికేషన్కి అప్లై చేసిన వారు సెకండ్ నోటిఫికేషన్కి అప్లై చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రెండు ఎగ్జామ్స్ కూడా ఒకేసారి నిర్వహించబడతాయని నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. కాకపోతే రిజల్ట్స్ మాత్రం సపరేట్గా ఇస్తామని మెన్షన్ చేశారు. ఒకసారి ఎలిజిబిలిటీస్ చూసుకున్నట్లయితే అప్లై చేసుకునేవారు ఖచ్చితంగా అన్మ్యారీడ్ మేల్ అయి ఉండాలి. అంతేకాకుండా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. లేదా వేరే దేశస్తులైనప్పటికీ ఇక్కడే సెటిల్ అయినటువంటి వ్యక్తులకి కూడా ఈ ఎగ్జామ్ రాయడానికి అవకాశం కల్పించారు. అయితే వీరికి మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా కావాలి అని మెన్షన్ చేశారు. అదేవిధంగా ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే జనవరి 2, 2002 నుంచి జనవరి 1, 2005 మధ్యలో జన్మించిన వారికి మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. అంతేకాకుండా అన్మ్యారీడ్ మేల్ మాత్రమే ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ పోస్టుల భర్తీకి అర్హులు. ఒకసారి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఎలాంటి అడిషన్ కానీ, డిలీషన్ కానీ, ఏవైనా చేంజెస్ కానీ చేసుకోవడానికి అవకాశం కల్పించము అని ఈ నోటిఫికేషన్ ద్వారా స్పష్టంగా తెలియజేశారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఆర్మీ వింగ్ చూసుకున్నట్లయితే 10+2 సిస్టంలో 12th స్టాండర్డ్ లేదా ఈక్వివాలెంట్ టు 12th స్టాండర్డ్ క్వాలిఫై అయి ఉండాలి. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి క్వాలిఫై అయి ఉండాలి. అంతేకాకుండా ఎయిర్ ఫోర్స్ అండ్ నేవల్ వింగ్ చూసుకున్నట్లయితే 12th స్టాండర్డ్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ 10+2 సిస్టంలో క్వాలిఫై అయి ఉండాలి లేదా ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ క్వాలిఫై అయి ఉండాలి. ఈ ఎగ్జామ్ ద్వారా ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి ఇంటర్వ్యూ ద్వారా వారిని సెలెక్షన్ చేస్తారు అని ఈ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. 11th స్టాండర్డ్ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివే విద్యార్థులకి దీంట్లో అవకాశం కల్పించలేదు. అదేవిధంగా ఎగ్జామ్ ఫీ పర్టికులర్ చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి తప్ప మిగతా అందరు కూడా ఫీ అనేది పే చేయాలి. ఎగ్జామ్ ఫీ చూసుకున్నట్లయితే 100 రూపీస్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అయితే ఎగ్జామ్ ఫీ పే చేసే మెథడ్ ఎస్బీఐ బ్రాంచ్ ద్వారా మనం పే చేయొచ్చు, లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా కూడా మనం పేమెంట్ చేయొచ్చు.
ఒకవేళ ఎస్బీఐ బ్రాంచ్ ద్వారా పేమెంట్ చేయాలి అనుకుంటే మనం అప్లై చేసేటప్పుడు పే బై క్యాష్ అనే మోడ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేసుకున్నట్లయితే అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసే క్రమంలో పార్ట్ 2 ఫిలప్ చేసే క్రమంలో పే ఇన్ స్లిప్ అనేది మీకు జనరేట్ అవుతుంది. ఆ పే ఇన్ స్లిప్ని తీసుకొని ఎస్బీఐ బ్రాంచ్కి వెళ్ళి అక్కడ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా అప్లై చేసే గడువు ముగిసే లోపు ఒకరోజు ముందుగానే పే చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా ఒకసారి పేమెంట్ చేసినట్లయితే పేమెంట్ మళ్ళీ రీఫండ్ చేయడం అనేది జరగదు. మీరు రాసిన ఈ ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ అనేది డిసెంబర్ 2020లో రిలీజ్ చేస్తారు అని నోటిఫికేషన్లో ఆల్రెడీ మెన్షన్ కూడా చేశారు. అప్లికేషన్ ఫీ పే చేయడానికి చివరి తేదీ జూలై 6, 2020 సాయంత్రం 6 గంటల్లోగా పేమెంట్స్ అనేవి పూర్తి చేసేయాలి. అంతేకాకుండా ఎవరైనా విత్డ్రాల్ చేసుకోవాలి అనుకుంటే కూడా దానికి డేట్ అనేది మెన్షన్ చేశారు. జూలై 13 నుంచి జూలై 19 వరకు కూడా ఎవరైనా అప్లికేషన్స్ని విత్డ్రాల్ చేసుకోవాలనుకుంటే విత్డ్రాల్ కూడా చేసుకోవచ్చు. ఎవరైతే క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతారో ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యే వాళ్ళకి ట్రావెలింగ్ అలవెన్స్ కూడా కల్పిస్తున్నారు. ఇక్కడ ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసినట్లయితే 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఒకటి మ్యాథమెటిక్స్ పైన, రెండో ఎగ్జామ్ జనరల్ ఎబిలిటీ టెస్ట్ పైన. మ్యాథమెటిక్స్ చూసినట్లయితే 2.5 hours టైం డ్యూరేషన్ ఉంది. మార్క్స్ చూసినట్లయితే 300 మార్క్స్ ఇక్కడ మెన్షన్ చేశారు మ్యాథమెటిక్స్కి. జనరల్ ఎబిలిటీ టెస్ట్ చూసినట్లయితే ఎగ్జామ్ డ్యూరేషన్ 2.5 hours, మ్యాక్సిమం మార్క్స్ చూసినట్లయితే 600. అంటే రిటర్న్ ఎగ్జామ్ యొక్క టోటల్ మార్క్స్ చూసినట్లయితే 900 మార్క్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. అదేవిధంగా ఇంటర్వ్యూని చూసినట్లయితే ఇంటర్వ్యూకి కూడా 900 మార్క్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. అంతేకాకుండా ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించారు. ఎవరైతే రాంగ్ ఆన్సర్ చేస్తారో దానికి పెనాల్టీగా మార్క్స్ కూడా కట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ చేసేటప్పుడు ఆచితూచి మిస్టేక్స్ పోకుండా కరెక్ట్ ఆన్సర్స్ చేయండి. సిలబస్లోకి చూసినట్లయితే పేపర్ 1 మ్యాథమెటిక్స్ పైన ఉంటుంది. మ్యాథమెటిక్స్లో సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే ఆల్జిబ్రా, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, ట్రిగనోమెట్రీ, అనలైటికల్ జామెట్రీ ఆఫ్ 2 and 3 dimensions, differential calculus, integral calculus and differential equations, vector algebra, statistics and probability. అదేవిధంగా పేపర్ 2 చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ గ్రామర్, జనరల్ నాలెడ్జ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ సైన్స్, హిస్టరీ, ఫ్రీడమ్ మూమెంట్స్, జాగ్రఫీ, కరెంట్ ఈవెంట్స్ ఎక్సెట్రా. ఇంతేకాకుండా ఇంటర్వ్యూ గురించి చూసినట్లయితే ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ పైన ఇంటర్వ్యూ ఉంటుందని నోటిఫికేషన్ ద్వారా వెల్లడించారు. అప్లై చేసుకునే వారి కోసం అఫీషియల్ వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈనాటి జాబ్ అలర్ట్. ఈ జాబ్ అలర్ట్ నిరుద్యోగులకు చేరే విధంగా షేర్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. నా మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సీ యూ సూన్.